హాయ్ గైస్, ఆర్టీఏ వరలక్ష్మి శరత్ కుమార్ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రధాన పాత్రలో పోషించిన ఈ మూవీ రివ్యూ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ మూవీ చూసినాక ఆర్టీఏ ఇంపార్టెన్స్ గురించి ఫస్ట్ చెప్పిన 15 నిమిషాలు సీన్స్ తప్ప ఓవరాల్గా నాకు మూవీ అయితే మాత్రం అంతగా నచ్చలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మూవీ చూసినంతసేపు ఒక ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఒక రొటీన్ కోర్ట్ డ్రామా మూవీని చూస్తున్నాం అని అనిపించింది. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఒక 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఇక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, స్కూల్ యాజమాన్యం ఆ చావుకి కారణమా లేకపోతే పేరెంట్స్ కారణమా అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. వరలక్ష్మి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి డైలాగ్స్ అయితే రాశారు, కానీ స్టోరీలో మాత్రం ఒక తలా తోక ఉండదు. స్టార్టింగ్లో ఆర్టీఐ యాక్ట్ పవర్ని చూపిస్తూ ఒక 2 రూపీస్తో మొదలై ఎంతవరకు వెళ్తుంది అని చూపించే ప్రయత్నంలో ఆర్టీఐ యొక్క గొప్పతనాన్ని చూపిస్తారు. తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయి కేసుని ఏ విధంగా వాదించారో చూపిస్తారు. కోర్టు సీన్స్ ఉన్నాయి కదా అని సత్యమేవ జయతి రేంజ్లో ఊహించుకుంటే ఇందులో ఏమీ ఉండదు. స్కూల్ యాజమాన్యం చేసిన తప్పుని లాస్ట్కి పేరెంట్స్ మీదకి నెట్టేస్తారు. మార్కుల కోసం ప్రయాసపడకండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయండి, కొన్ని క్లాసులు చెప్పేసి వదిలేస్తారు. ఈ మూవీ 1 గంట 45 నిమిషాల వరకు ఉంటుంది సుమారు, కానీ మూవీలో మాత్రం అంత చెప్పుకోదగ్గ కంటెంట్ అయితే లేదు. వరలక్ష్మి గారు రాజేంద్ర ప్రసాద్ గారు పెర్ఫార్మెన్స్ తప్ప ఏమీ ఉండదు. డబ్బింగ్ అయితే ఒక ఆర్టిస్ట్తో కాకుండా ఇంకో ఆర్టిస్ట్తో మూవీ మధ్యలోనే మార్చేస్తారు. ఇలాంటి మూవీకి మళ్ళీ ఇంకా పార్ట్ 2 ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5 out of 5 ఫ్రెండ్స్.